నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. పెద్దిరెడ్డి అటవిక సామ్రాజ్యం 104 ఎకరాలు వ్యవసాయ క్షేత్రం. రికార్డుల ప్రకారం పట్టాభూమి 23.69 ఎకరాలే. అటవీ భూమి ఆక్రమించి చుట్టూ ఇనుప కంచె. కబ్జాలకు నిగ్గుదేల్చిన విజిలెన్స్ విభాగం. 7 రకాల ఆధారాలతో సమగ్ర నివేదిక. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు. క్రిమినల్ కేసులు నమోదు సిఫార్సు. అటవీ, రెవెన్యూ భూములు ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి రామచంద్ర సహాయం కుటుంబీకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వం సిఫార్సు చేసింది. ప్రస్తావించిన సెక్షన్లు వాటి శిక్షలు పరిశీలిస్తే నేరపూరిత విశ్వాసఘాతకం, జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా. నేరానికి ప్రయత్నించడం, నేరపూరిత దురాక్రమణ, 3 నెలల జైలు శిక్ష, 5,000 జరిమానా. ఫోర్జరీ, 7 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఎలక్ట్రానిక్ రికార్డులు అసలైన వారిని చెప్పే వినియోగించడం. భూ కబ్జా నిరోధ చట్టం సెక్షన్ 5 కింద కేసులు పెట్టాలి. రెవెన్యూ, అటవీ అధికారులు సంయుక్తంగా సర్వే చేయించి పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఎంత మొత్తం రెవెన్యూ, అటవీ భూములు ఆక్రమించారో నిగ్గు తేల్చాలి. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములు ఆక్రమించిన చూస్తూ ఊరుకున్న రెవెన్యూ, అటవీ శాఖ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. కబ్జాకు గురైన భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళపేట రక్షిత అటవీ ప్రాంతం. మాజీ మంత్రి, వైకాపా ప్రభుత్వం నెంబర్ 2గా అపరిమిత అధికారం చెలాయించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అటవీ భూములను ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. విజిలెన్స్ విభాగం నెగ్గు తేల్చింది. రికార్డుల ప్రకారం 295/2096 సర్వే నెంబర్లో 23.69 ఎకరాల పట్టాభూమి మాత్రమే ఉంటే, అటవీ భూమిని ఆక్రమించి 104 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకుని చుట్టూ కంచె వేసినట్టు నిర్ధారించారు. పెద్దిరెడ్డి ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు పెట్టే వెబ్లాండ్లో 77.54 ఎకరాలు ఎక్కించున్నట్టు బయటపెట్టింది. పెద్దిరెడ్డి రాజకీయ పలుకుబడి, అధికార దుర్వినియోగంతో అటవీ భూములను కబ్జా చేసి అక్రమ సామ్రాజ్యం నిర్మించుకున్నట్టు తేలింది. వ్యవసాయ క్షేత్రం వరకు ప్రభుత్వ నిధులతో రోడ్లు కూడా వేసుకున్నట్లు ఇటీవల ప్రభుత్వం అందజేసిన నివేదికలో వెల్లడైంది. రక్షిత అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం గుట్టు ఈనాడు జనవరి 29 ఆధారాలతో సహా వెలుగులో తెచ్చింది. దానికి అప్పట్లో పెద్దిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఆ భూములన్నీ తాను కాయ కష్టం చేసి చెమటోడ్చి సంపాదించినట్టుగా మాట్లాడారు. 295/290 సర్వే నెంబర్లో 75.74 ఎకరాలు ఉన్నట్లు సెటిల్మెంట్ డైరెక్టర్ ప్రకటించారని, 1968లో అటవీ శాఖ గెజిటెట్లో ఈ విషయాన్ని ఉందని ఏవో కాగితాలు చూపిస్తూ తన అక్రమం అడ్డగోలుగా సమర్థించే ప్రయత్నం చేశారు. తిరుమలలో కల్తీ నై సరఫరా కేసులో 9 అరెస్ట్. సుప్రీంకోర్టులో ఏర్పాటు చేసిన సిట్ కీలక అడుగు. ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించిన అధికారులు. విచారణలో నీలినేమల నిందితులు. 20 వరకు రిమాండ్ విధించిన న్యాయమూర్తి. రోహిత్ శతకం భారతదేశ్ సిరీస్. మణిపూర్ ముఖ్యమంత్రి బిరన్ సింగ్ రాజీనామా. ఢిల్లీ వెళ్లి రాగానే నిర్ణయం. కేసులు సత్వర విచారణ ఆదేశాలు ఇవ్వండి. ప్రజాప్రతినిధుల మీద కేసులపై సుప్రీంకోర్టును కోరిన అమిక్స్ క్యూరీ. విచారణ జాప్యం ప్రజాస్వామ్యానికి మచ్చ అని విజయ్ హన్సరై వ్యాఖ్య. కేసుల స్థితిగతులపై ప్రమాణపత్రం దాఖలు. జనవరి 1 నాటికి పెండింగ్లో 4,732 క్రిమినల్ కేసులు. ఏపీలో 26, తెలంగాణలో 313. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు గ్రీన్ ఎనర్జీ కారిడార్. 1,200 సర్క్యూట్ కిలోమీటర్ల నెట్వర్క్. 1,700 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన. ఖర్చులు 40% సమకూర్చేందుకు కేంద్రానికి విజ్ఞప్తి. దద్దరిల్లిన ఛత్తీస్గఢ్. ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి. వారిలో 11 మంది మహిళలు. ప్రాణాలు కోల్పోయిన 2 జవాన్లు. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఘటన. జనవరిలో జీఎస్టీ పురోగతి అంతంత మాత్రమే. గత ఏడాది పోలిస్తే 0.47% పెరుగుదల. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన బకాయిలు 4,796 కోట్లు. అడవిలో నెత్తురేటేర్లు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 31 మంది నక్సల్స్ మృతి. వారిలో 11 మంది మహిళలు. మృతుల్లో పలువురు అగ్రనేతలు ఉన్నట్టు సందేహాలు. తెలుగువారు భాస్కర్, ప్రకాష్ కూడా ఉన్నట్లు ప్రచారం. 2 జవాన్ల మృతి, మరో 2 జవాన్లకు గాయాలు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవిలో కాల్పులు. ఇంద్రావతి జాతీయ పార్కులో 3 రాష్ట్రాల నక్సల్ సమావేశం. చుట్టుముట్టిన 650 మంది జవాన్లు. గంటల పాటు కాల్పులు. నక్సల్స్లో భారీ నష్టం. 2 నెలల్లో 81 మంది హతం. 2026 మార్చి 31 నాటి నక్సలిజాన్ని తుడిచిపెడతాం. ఇకపై నక్సల్స్ దాడిలో ఏ ఒక్క పౌరుడు ప్రాణాలు పోకూడదు. ఛత్తీస్గఢ్ 2 జవాన్ల మృతి బాధాకరం. హోంమంత్రి అమిత్ షా. లడ్డూ ప్రసాదం కల్తీ నిందితులు అరెస్ట్. సిట్ అదుపులో బోలే బాబా డైరెక్టర్లు. వైష్ణవి డైరెక్టర్, సీఈఓ. ఏఆర్ డైరీ ఎండీ కూడా. నలుగురు తిరుపతి రుయా ఆసుపత్రి వైద్య పరీక్షలు. రిమాండ్ విధింపు. తిరుపతి సబ్ జైలుకు తరలింపు. సిట్ అదుపులో 2 డైరీలు చెందిన మరో 10 మంది పైగా సిబ్బంది. రేపు మాపు అరెస్ట్. ఆయా ప్రాంతాల బృందాల సోదాలు. అనధికార అగ్రిమెంట్లు, రాజకీయ కోణంపై ఆరా. జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసులో రోజువారీ విచారణ. అమిస్ క్యూరీ, హసరియా సిఫార్సు. అఫిడవిట్పై కేసు. నేడు సుప్రీంకోర్టులో విచారణ. సుప్రీం చెప్పిన వాయిదా లేని అఫిడవిట్లో అసంతృప్తి. ఎంపీ, ఎమ్మెల్యేలపై 4,732 క్రిమినల్ కేసులు పెండింగ్. చాలా మంది నిందితులు కోర్టులకు రావడం లేదు. వరుసగా 2 సార్లు హాజరు కాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలి. 3 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులు ట్రయల్ పూర్తయ్యాక ప్రత్యేక కోర్టులు ఇతర కేసులు ఇవ్వాలి. ఆ దిశగా ఆదేశాలు ఇవ్వాలని హెచ్చరియ వినతి. జగన్తో పాటు పలువురు నేతల కేసుల విచారణకు వేగవంతం అయ్యే అవకాశం.
దొంగల బాబాయ్ దొంగలు రాష్ట్రంలో ఉత్తరాది ముఠాల హల్చల్ పక్కగా రెక్కి నిర్మించి వరుసగా దొంగతనాలు దొంగ సొత్తును పంచుకుని సొంత ఊళ్ళకు పరారు ఏలూరు పల్నాడు అనంత తిరుపతిలో భారీ చోరీలు యూపీ రాజస్థాన్ వెళ్లి ఏలూరు పోలీసు సోదాలు అక్కడ అష్ట కష్టాలు పడిన నలుగురు నిందితులు అరెస్ట్ మధ్యప్రదేశ్ గ్రామంలో జల్లెడబట్టిన అనంత పోలీసులు దారి ముఠాలో ముగ్గురు కీలక సభ్యులు అదుపులోకి దొంగల వేటలో పల్నాడు తిరుపతి పోలీసులు బిజీ బిజీ బడులను ముంచిన జగన్మాయ 5 ఏళ్ల పాలనలో సర్కారీ స్కూల్ నిర్వీర్యం ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటుకు వెళ్లిపోయిన 5 లక్షల మంది విద్యార్థులు సాధ్యం కాని సంస్కరణలు అస్తవ్యస్తం ప్రైవేటుకు మేలు చేసేలా తరగతి విలీనం ఊరిబడిని దూరం చేసేలా లేనిపోని గొప్పలు బలవంతంగా ఇంగ్లీష్ మీడియం రుద్దుడు టోఫెల్ ఐబీ అంటూ విద్యార్థులపై ప్రయోగాలు ఇప్పటికీ గత ప్రభుత్వం చర్యలు జలవనరుల శాఖలోకి ప్రాజెక్ట్ టూరిజం పర్యాటక శాఖ భాగస్వామి ప్రైవేట్ సంస్థల ఆహ్వానం సోలార్ ప్యానెల్స్లో విద్యుత్ ఉత్పత్తి ఫ్లాంటింగ్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు ఆదాయార్జనగా ప్రణాళికలు 2047 నాటికి ఫార్మా ఎగుమతులు 30 లక్షల కోట్లు టాప్ 5లోకి భారత్ చేరే ఛాన్స్ బెయిన్ అండ్ కంపెనీ నివేదిక వెల్లడి థ్యాంక్ యూ